ఆఫ్ ఇండియాతో ఫాలో అప్ చేసి అండర్ గ్రౌండ్ కేబుల్ కూడా పూర్తి చేస్తాం. ఒకసారి ఎప్పుడైనా వర్షాలు వచ్చి మనం చూసాం, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ ఈ చెట్లు పడిపోయి మంచినీళ్ళు కూడా లేకుండా చాలా సమస్యలు వచ్చాయి. దీనికి అండర్ గ్రౌండ్ ఉంటే చాలా వరకు సేఫ్గా ఉంటుంది, రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది. టు స్టార్ట్ విత్ కంప్లీట్ చేసి అండర్ గ్రౌండ్ కూడా ఇది కంప్లీట్ చేయడం కోసం మనం ముందుకు పోతున్నాం. అదే మరిగా దిశ ఇది మీరు చూస్తే ఎంఎస్ వాళ్ళతో ఎల్సీ వాళ్ళతో మీటింగ్ కూడా పెట్టాం. ఆ మీటింగ్ ప్రకారం వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. దీనివల్ల వాళ్ళకి ఇంకా లాభం వస్తుంది తప్ప నష్టం ఉండే పరిస్థితి ఉండదు. ఇంకొక పక్కన చూస్తే దిశ ఇవన్నీ కూడా కేబుల్ టీవీ కానీ, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కానీ, టెలిఫోన్ కానీ ఈ కనెక్టివిటీ కోసం ట్రిపుల్ ప్లే అనే ఒక సెటాప్ బాక్స్ కూడా తయారు చేస్తున్నాం. నిన్న మొన్న మాకు ఆలోచిస్తే దిశ ఇండ్లో మనందరం కరెంటు వాడుతున్నాం, ఇండ్లో డ్రింకింగ్ వాటర్ వస్తుంది మున్సిపాలిటీస్లో, అదే మరి ఇండ్లో గ్యాస్ కూడా వస్తూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఈ మీటర్ ద్వారానే, ఈ బాక్స్ ద్వారానే ఆన్లైన్ రీడింగ్ ఆఫ్ వాటర్ కానీ, ఎనర్జీ కానీ, గ్యాస్ కానీ ఆటోమేటిక్గా అప్డేట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇది కానీ జరిగితే ప్రపంచంలో ఎక్కడా చేయలేదు. దానికి ఆంధ్రప్రదేశ్ నాంది పలికే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఫిల్ఫరేజ్ అనే మాట ఉండదు. నేరుగా మీ ఊర్లో మీ ఇంట్లో ఎంత కరెంటు వాడుతున్నారో రియల్ టైం మీటర్ రీడింగ్ వస్తుంది. ఆ కరెంట్ అంతా కూడా ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్ కానీ, డిటిఆర్ కానీ, 33 kVA కానీ మొత్తం కూడా అనలైజ్ చేసుకొని కమర్షియల్ లాస్ ఎంత ఉంది, టెక్నికల్ లాస్ ఉంది, ఏం చేయాలి అనే దానిపైన కూడా ఎక్సర్సైజ్ చేసే అవకాశం వస్తుంది.